హలో దోస్తం, ఈరోజు మనం మహీంద్రా XUV 3XO AX5 వేరియంట్ యొక్క వాకర్ అండ్ వీడియో చూద్దాం. ఫ్రంట్లో మీరు పియానో బ్లాక్ కలర్లో పెద్ద సైజ్ గ్రిల్ చూడొచ్చు. సెంటర్లో మహీంద్రా లోగో, ఇంకా సమ్ క్రోమ్ ఇన్సెట్స్ ఉంటాయి. LED ప్రొజెక్టర్ సెటప్ విత్ హై బీమ్ అండ్ లో బీమ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక కింద చూసుకుంటే మీకు DRL డమ్మీ సెటప్ కనిపిస్తుంది. మనకు AX5 వేరియంట్లో DRLs రావు, ఇది షోరూమ్ నుంచి ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు డ్యూయల్ సెటప్ ఇంటిగ్రేటెడ్ LED టర్న్ ఇండికేటర్స్ చూడొచ్చు. ఇక కార్ డైమెన్షన్స్కి వచ్చేస్తే లెంత్ 3990 mm, విత్ 1821 mm అండ్ హైట్ 1647 mm. ఈ కార్ యొక్క వీల్ బేస్ 2600 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 201 mm వస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 42 లీటర్స్. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్లో మనకి ABS విత్ EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ అలారం అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది. ఇక టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 205/65 R16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో వస్తుంది. మనకు ఫ్రంట్ అండ్ రేర్లో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇక్కడ సైడ్ బాడీ కలర్ క్లాడింగ్ మనకి గ్రే కలర్లో వస్తుంది అండ్ ఈ క్రోమ్ ఇన్సెట్స్ మనం కంపెనీ నుంచి యాక్సెసరీస్గా ఫిట్ చేసుకోవాలి. ఈ వేరియంట్లో సైడ్ ORVMs పియానో బ్లాక్ కలర్ ఫినిష్ విత్ ఇంటిగ్రేటెడ్ LED టర్న్ ఇండికేటర్స్తో వస్తాయి. ఇక కార్ పైన పియానో బ్లాక్ కలర్లో నాన్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ చూడొచ్చు. మీరు సరిగ్గా చూస్తే మీకు ఇక్కడ సన్ రూఫ్ కూడా కనిపిస్తుంది. సో మీకు ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళి రేర్ ప్రొఫైల్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు LED టర్న్ ఇండికేటర్స్ విత్ రివర్స్ కెమెరా ల్యాంప్ అండ్ ఫుల్లీ కనెక్టెడ్ DRLs ఉంటుంది. ఇది మీకు ఫుల్ బాడీ విడ్త్లో వస్తుంది. ఇక సెంటర్లో మహీంద్రా లోగో అండ్ XUV 3XO బ్యాడ్జింగ్ చూడొచ్చు. ఇక కింద మీరు సిల్వర్ కలర్లో బంపర్ చూడొచ్చు, ఇది పార్ట్ ఆఫ్ యాక్సెసరీ. ఇక బూట్ స్పేస్ చూద్దాం. లెట్ మీ ఓపెన్ ద బూట్. ఓకే, సెంటర్లో మనకి ఎలక్ట్రానిక్ బటన్ ఉంటుంది, ఈ బటన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి 60-40 స్ప్లిట్ రేషియోలో సీట్స్ ఉంటాయి అండ్ బూట్ వచ్చేసి మనకి టోటల్గా 364 లీటర్స్ ఉంటుంది. ఇక స్పేర్ వీల్ చూపిస్తాను. సో మనకి స్పేర్ వీల్ వచ్చేసి 135/90 R16 డైమెన్షన్స్ వస్తుంది. ఇది ఒరిజినల్ వీల్తో పోలిస్తే చాలా చిన్న సైజ్. లెట్ మీ క్లోజ్ ద బూట్ అండ్ మనం ఇంటీరియర్కి వెళ్ళి ఇంటీరియర్ ఎలా ఉందో కూడా చూద్దాం. డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్స్ ఎలక్ట్రానిక్ రిక్వెస్ట్ సెన్సర్తో వస్తాయి. సో సెన్సర్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. కార్ ఇంటీరియర్ మనకు డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ కలర్తో వస్తుంది, చాలా ప్రీమియం లుక్ ఆఫర్ చేస్తుంది మనకి. డ్రైవర్ డోర్ సైడ్ చూసుకుంటే ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్, విండో లాక్ బటన్, సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్ ఫినిష్, ఎలక్ట్రానికలీ అడ్జస్టబుల్ ORVMs అండ్ ఆటో ఫోల్డింగ్ ORVMతో పాటు ఇంటిగ్రేటెడ్ స్పీకర్స్ చూడొచ్చు. ఇక్కడ మీరు 1/2 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్తో పాటు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ సమ్ ఎక్స్ట్రా స్పేస్ చూడొచ్చు. ఇక మనం డోర్ క్లోజ్ చేసి ఇంటీరియర్ చూద్దాం. ముందుగా కార్ ఇగ్నిషన్ ఆన్ చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాం. ఈ వేరియంట్లో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చి స్పీడోమీటర్ అండ్ రైట్ సైడ్ వచ్చి టాకోమీటర్. సెంటర్లో టోటల్ ట్రిప్ డిస్టెన్స్, ట్రిప్ ఏ అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ చూడొచ్చు. ఇక స్టీరింగ్ చూసుకుంటే మనకు లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ విత్ మహీంద్రా లోగో ఇన్ సెంటర్ అండ్ మనం రైట్ సైడ్ చూసుకుంటే పియానో బ్లాక్ కలర్లో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ చూడొచ్చు. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ కంట్రోల్ బటన్స్ చూడొచ్చు. ఇక లెఫ్ట్లో మనకు ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ అండ్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ కంట్రోల్స్ చూడొచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, కాల్ యాక్సెప్ట్ అండ్ డిక్లైన్ బటన్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ మనకి టర్న్ ఇండికేటెడ్ కంట్రోల్స్తో పాటు హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ రేర్ వైపర్ కంట్రోల్స్ ఉంటాయి. ఈ వేరియంట్లో మనం 10.25 ఇంచ్ HD డిజిటల్ డిస్ప్లే చూడొచ్చు. ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లేతో పాటు బ్లూటూత్ అండ్ ఆక్స్ కేబుల్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. సో మీరు టచ్ రెస్పాన్స్ చూడొచ్చు ఎంత స్మూత్గా ఉందో. మీరు డిజిటల్ డిస్ప్లే కింద కొన్ని ఇంటిగ్రేటెడ్ బటన్స్ చూడొచ్చు. పవర్ ఆఫ్ బటన్, కాలింగ్, మ్యూజిక్, హోమ్, ఫేవరెట్స్, సెట్టింగ్స్ అండ్ రేడియో బటన్స్ చూడొచ్చు.
ఏసీ వెంట్స్ క్రోమ్ లైనింగ్ ఫినిష్తో చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. ఇక్కడ మనం ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ విత్ డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ మోడ్స్ చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే 2 నాబ్స్ ఉంటాయి. ఈచ్ నాబ్తో మనం క్లైమేట్ కంట్రోల్స్ని మనకు తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఇక కింద మీరు చూసుకుంటే మనకు మాన్యువల్ బటన్స్ ఉంటాయి, లైక్ ఫ్యాన్ ఆఫ్, ఆన్, అప్ అండ్ డౌన్, డిఫాగర్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్ కంట్రోల్స్తో వస్తుంది. ఫోన్ అండ్ కీస్ పెట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. సో రివర్స్ కెమెరా చూద్దాము. రివర్స్ కెమెరా చూడాలంటే ఫస్ట్ ఒక లివర్ని పుల్ చేసి మనం రివర్స్ గేర్ వేయాల్సి ఉంటుంది. అండ్ మీరు డిస్ప్లేలో చూడొచ్చు రివర్స్ కెమెరా హెచ్డి క్వాలిటీతో వస్తుంది అండ్ విత్ రివర్స్ గైడెన్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ 2 కప్ హోల్డర్స్ అలాంగ్ విత్ డ్రైవర్ ఆర్మ్ రెస్ట్. ఇక్కడ మనకి కొద్దిగా స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. గ్లవ్ బాక్స్ చూసుకుంటే డీసెంట్ స్పేస్ ఉంటుంది. ఇందులో మనకి కూలింగ్ ఫంక్షన్ లాంటిది ఏమీ ఉండదు. ప్రతి డోర్కి బ్లాక్ కలర్లో ఒక సాఫ్ట్ కుషనింగ్ ఎలిమెంట్ చూడొచ్చు మీరు ఇలాగా. అండ్ దాంతోపాటు విండో రోల్ ఆన్ బటన్ అండ్ మనకి సిల్వర్ కలర్లో డోర్ ఓపెనర్ ఉంటుంది. ఇక అండర్ థై సపోర్ట్ చూసుకుంటే చాలా డీసెంట్గా ఉంది అండ్ హెడ్ రూమ్ కూడా చాలా అడిక్వెంట్గా ఉంది. సో నా హైట్కి ఇది చాలా కంఫర్టబుల్. ఇక మనం సెకండ్ రోకి వెళ్ళి సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ డోర్ చూసుకుంటే 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ విండో రోలర్ కంట్రోల్ చూడొచ్చు. దాంతోపాటు సిల్వర్ కలర్ డోర్ ఓపెనింగ్ లిడ్స్ కూడా చూసుకోవచ్చు. ఇందులో డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ విత్ సాఫ్ట్ కుషనింగ్ చూడొచ్చు మీరు, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మనకి టాటా కార్స్లో లాగా ఈ కార్లో కూడా డోర్ 90 డిగ్రీస్ వైడ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు డోర్ 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది. దీనివల్ల మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చాలా ఈజీగా ఉంటుంది. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది చాలా మంచి ఫీచర్. ఇందులో మీరు రేర్ ఏసీ వెంట్స్ చూడొచ్చు. దాంతోపాటు మనకు 65 వాట్ టైప్ సి పోర్ట్ అండ్ 12 వాట్స్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో అండ్ మీరు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫ్రంట్ డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. చాలా రిచ్ అండ్ ప్రీమియం లుక్. రేర్ సీటింగ్ బెంచ్ టైప్ అయినప్పటికీ కూడా 3 సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. అండ్ మిడిల్లో ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. అండర్ థై సపోర్ట్ చాలా డీసెంట్గా ఉంది ఇక్కడ. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. హైట్ కూడా మీరు చూసుకుంటే చాలా డీసెంట్ సైజులో ఉంది. నా హైట్ వచ్చేసి 5.9 ఇంచెస్. నాకు ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఈ కార్లో మీరు సన్ రూఫ్ కూడా చూసేయచ్చు. సో అండ్ ఈ సన్ రూఫ్ కంట్రోల్స్ మనకి డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఇంజిన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. సో ఇందులో బానెట్ లివర్ పుల్ చేసి బానెట్ ఓపెన్ చేద్దాం. ఈ బానెట్ చాలా బరువు ఉంది. సో దీన్ని బట్టి చెప్పచ్చు మహీంద్రా బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. ఇందులో 3 సిలిండర్ 4 వాల్ 1.2 లీటర్స్ టర్బోచార్జ్ DOHC పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది 110 bhp పీక్ పవర్ని 200 న్యూటన్ మీటర్ పీక్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మహీంద్రా కంపెనీ వచ్చేసి 18.9 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ని క్లెయిమ్ చేస్తుంది.